బీరకాయ శనగపప్పు. పచ్చెనగపప్పు వేస్తాం. ఈ బీరకాయ పీసు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. బీరకాయ పచ్చి శనగపప్పు, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ రాజాబాబాయ్ చేయబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు. ఇప్పుడు ఈ బీరకాయని చెక్కు తీసుకొని ఇలా కట్ చేసి ఇది వేస్ట్ అవ్వదు. దీన్ని ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ బీరకాయ శనగపప్పుకి 100 గ్రాముల శనగపప్పు 2 గంటల బిఫోర్లో నానబెట్టుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీరా, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఈ బాండీ వీటెక్కింది. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, 2 ఎండుమిర్చి, 4 గార్లిక్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1½ స్పూన్ జీరా, కరివేపాకు, 4 పచ్చిమిర్చి. వీటిని 1 నిమిషం ఫ్రై చేస్తాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం ఆనియన్స్, ఇలా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేస్తాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ చిల్లీ పౌడర్, ఈ బీరకాయ పీసు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. సలవ. దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి కర్రీ కలుపుకుందాం. ఇప్పుడు 1 గ్లాసు వాటర్, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి. స్టవ్ ఆర్పేసి. హాయ్ ఫ్రెండ్స్, నేనే చేసి నేనే తిని నేనే బాగుంది అంటే మీరు ఒప్పుకోరు. అందుకే మా అమ్మాయిని పిలుస్తున్నాను. అమ్మ పండు, పండు ఇటు రారా. హలో, ఏం చేశారు? శనగపప్పు బీరకాయ నా ఫేవరెట్. ఎంత డైటింగ్లో ఉన్నా ఏం చేసినా ఇంతే, తప్పదు. ఇంకా మొత్తం తినేయాల్సిందే, ఎందుకంటే అంత కమ్మగా ఉంది ఇది బీరకాయ పచ్చి శనగపప్పు. ఎలా ఉందంటే బీరకాయ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, పచ్చెనగపప్పు అలా పంటికి తగులుతూ వేడివేడి అన్నంలో. యాక్చువల్లీ నా పళ్ళ మంది వచ్చేసాను, నేను తినేసి ఇస్తాను.
హాయ్. ఇప్పుడే మా అమ్మాయి వచ్చి టేస్ట్ చేసి బాగుందని చెప్పింది. ఈ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఇలాంటి రెసిపీలు మరిన్ని మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.